శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో ఈరోజు మనం శ్లోకం 40లోని నామాల యొక్క భావం తెలుసుకుందాం. 40వ శ్లోకము. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతుతనీయసి. ఈ శ్లోకంలో 5 నామాలు కలవు. ఇందులో మొదటి నామము తటిల్లతా సమరుచి. ఇది అమ్మవారి 107వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు తటిల్లతా సమరుచ్యై నమః అని చెప్పాలి. తటిత్ ప్లస్ లత మెరుపు తీగతో సమానముగా రుచి కాంతి గలది. కర్బన చాప దీపము లో 2 కర్బన కడ్డీలుంటాయి. వాటి మధ్య విద్యుత్ శక్మాన్ని కలగజేస్తే వాటి కొనల మధ్య చాపంలాగా తెల్లగా మిరిమిట్లు గొలిపే కాంతి దీపము ఏర్పడుతుంది. వెన్నెముకలో ఉండే ఇడా పింగళా నాడుల మధ్య సహస్రారం దగ్గర నుండి మూలాధారం దాకా ఉండే సుషుమ్నా నాడి కూడా సరిగ్గా ఇలాగే 2 కర్బన కడ్డీల మధ్య ఏర్పడే చాపదీపం లాగానే అత్యంత కాంతివంతంగా ఈ సాధన ప్రక్రియలో మిరుముట్లు గొలుపుతూ ప్రకాశిస్తుంది. దీనిని నల్లని 2 మేఘాల మధ్య జరిగే విద్యుత్ ఉత్సరంగంలో వెలువడే మెరుపు తీగలాగా కూడా పోల్చి మంత్రపుష్పంలో చెప్పబడింది. కంటికి మెరుపు తీగ ఎలాంటిదో సాధకునకు అమ్మవారు అలాంటిది అని అర్థం చేసుకోవాలి. మెరుపు తీగతో సమానమైన కాంతి గలది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని 2వ నామం షట్చక్రోపరి సంస్థిత. ఇది అమ్మవారి 108వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు షట్చక్రోపరి సంస్థితాయై నమః అని చెప్పాలి. షట్ అంటే 6 విధములైన చక్ర మూలాధారాది చక్రముల యొక్క ఉపరి అంటే పైభాగమునందు సంస్థిత చక్కగానున్నది. ఉపాసకుని సాధనలో కుండలినీ శక్తి అనే అమ్మవారు సుషుమ్నా మార్గం గుండా మూలాధారాది షట్చక్రాలను అధిగమించి వాటన్నిటికీ పైన ఉన్న సహస్రార పద్మములోని సుధాసాగరంలో శ్రీనగరంలో మణిద్వీపంలో ఉండే చింతామణి గృహంలో శివుని పర్యంకం మీద హాయిగా సిద్ధంగా ఉంటుంది కాబట్టి షట్చక్రోపరి సంస్థిత అని నామం చెప్పబడింది. 6 చక్రాలకు పైన చక్కగా ఉన్నదని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలో 3వ నామము మహాశక్తి. ఇది 4 అక్షరాల నామము. ఇది అమ్మవారి 109వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు మహాశక్త్యై నమః అని చెప్పాలి. మహా అంటే బ్రహ్మమునందు, ఆసక్తి అంటే ఆసక్తి కలది. ఈ జగత్తులో అన్నిటికన్నా విశిష్టమైన మహత్వం గలవారు ఎవరు అని ప్రశ్న వేసుకుంటే ఈ జగత్తుకు కారకుడు, జగత్తును సృష్టించిన వాడు, జగత్తులో అంతర్యామిగా ఉన్నటువంటి వాడు, జగత్తును తనలోకి చక్కగా లీనం చేసుకునేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన అని సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అటువంటి బ్రహ్మమునందు ఆసక్తి తప్ప ఇతరములైన వాటి మీద ఆసక్తి లేనిది అమ్మవారు. ఒకరి మీద ఆసక్తి పెరిగినా కొద్దీ చివరకు పరాకాష్ఠగా ఇష్టము ఉండే వారికి ఇష్టాన్ని పొందబడే వరకు దూరము భేదము తగ్గి ఐక్యమైపోతాడు. బ్రహ్మములో అటువంటి అభేద స్థితిని పొందిన కాబట్టి మహాశక్తి అనే నామంతో చెప్పబడింది. మహాద్భుతమైన ఈ ప్రపంచం అంతటిలోని విడదీయలేని సంబంధం కలిగినది కాబట్టి మహాశక్తి అని చెప్పబడింది. ఈ నామాన్ని మహాశక్తి అనే విధంగా కూడా కొందరు చెబుతారు. అన్ని రకాల శక్తులకు మూలమైనది, అన్ని శక్తులు తన అంశములుగా సంబంధమును కలిగినది కాబట్టి మహాశక్తి అని కూడా చెప్పవచ్చును. మహా అంటే బ్రహ్మ అని చెప్పుకుంటే మహాశక్తి అంటే బ్రహ్మ యొక్క శక్తి సరస్వతి అవుతుంది. గంగా, యమున, సరస్వతులు ఇడా పింగళ సుషుమ్నా నాడులకు ప్రతీకలు. అగ్నితత్వానికి చెందిన సుషుమ్నా నాడికి అగ్నితత్వానికి చెందిన అమ్మవారికి అభేదం కాబట్టి మహాశక్తి అనే నామం అమ్మవారికి చెప్పబడింది. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చు. 1 బ్రహ్మమునందు ఆసక్తి కలిగినది. 2 బ్రహ్మముతో అభేదమైనది. 3 మహాద్భుతమైన ప్రపంచంలో విడదీయలేని సంబంధం గలది. 4 వాగ్దేవితో విడదీయలేని సంబంధం గలది.
5 అన్ని శక్తులకు మూలాకారణమైన శక్తి. 6 అన్ని శక్తులు తన అంశములుగా గల మహాశక్తి. 7 సుషుమ్నా నాడిచే సూచింపబడి అగ్నితత్వ సరస్వతితో విడదీయలేని సంబంధం గలది. ఈ శ్లోకంలో 4వ నామము కుండలిని. ఇది అమ్మవారి 110వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు కుండలిన్యై నమః అని చెప్పాలి. కుండలిని పాము వంటి ఆకారము కలది. పండితులు చెవులకు పెట్టుకునే ఆభరణాల్లో కుండలాలు ప్రధానమైనవి. మండలాకారంలో పాము చుట్టవలే ఉంటుంది కాబట్టి కుండలము అంటారు. జీవశక్తి మూలాధార చక్రము దగ్గర 3.5 చుట్లు చెట్లు కొన్న పాములాగా తోకచేత ముఖాన్ని కప్పుకొని ఉంటుంది. అందువలన ఈ జీవశక్తిని కూడా కుండలిని శక్తి అన్నారు. ఈ కుండలిని శక్తి సమస్త జ్ఞానానికి, సమస్త శక్తి మహిమలకు ఆధారభూతమైన కేంద్రము. దీని వినియోగము తెలియనంత కాలము అది 3.5 చుట్లు చుట్టుకొని మూలాధారం దగ్గర నిద్రావస్థలో ఉంటుంది. వినియోగము తెలిసి సాధన జరుగుతున్నప్పుడు ఇది మేల్కొంచి సుషుమ్నా మార్గం ద్వారా ఊర్ధ్వగతిని చరించి అన్నింటికన్నా పైన ఉన్న సహస్రార కమలాన్ని చేరి అక్కడ ఉన్న శివునితో చేరి సాధకునికి జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది. వ్యక్తిలోని కుండలిని శక్తిని వ్యష్టి కుండలిని అంటారు. ఈ వ్యష్టి కుండలినికి సర్వదేవత అయిన సుబ్రహ్మణ్య స్వామి లేదా కుమారస్వామి అధిపతిగా చెబుతారు. వలయాకారంలో ఉండే ఈ కుండలినికి అధిపతి కాబట్టి వల్లీనాథునిగా సుబ్రహ్మణ్య స్వామిని సంకేతిస్తారు. బ్రహ్మాండానికి ఉండే కుండలిని శక్తిని సమిష్టి కుండలిని అంటారు. ఈ సమిష్టి కుండలినికి అనంతుడు లేదా ఆదిశేషువును అధిపతిగా చెబుతారు. కుండలిని శక్తి సహజంగా అగ్నితత్వము కలిగినది. ఇడనాడి చంద్రతత్వము, పింగళ నాడి సూర్యతత్వము, సుషుమ్నా నాడి అగ్నితత్వము కలిగినది. ఈ మూడింటిని వరుసగా గంగా, యమున, సరస్వతి నదులతో సమన్వయిస్తారు. అంటే సరస్వతి అగ్నితత్వం కలిగినదన్నమాట. దీనిని బట్టి సరస్వతి వాగ్దేవత. కుండలిని శక్తి ఒకే తత్వం కలిగినది కాబట్టి కుండలిని శక్తి ప్రధానంగా వాక్కుకు సంబంధించిన శక్తి అవుతుంది. ఈ వాక్కుకు సంబంధించిన బీజాక్షరము ఐం. దీన్ని వాగ్భవ బీజము అంటారు. జీవి మానవ జన్మను పొందకపూర్వము ఖనిజ స్థితి మినరల్ స్టేట్, వృక్ష స్థితి ప్లాంట్ స్టేట్, జంతు స్థితి ఎనిమల్ స్టేట్కి సంబంధించిన కక్ష్యలను దాటడం జరిగింది. కాబట్టి 3 పూర్తి కక్ష్యలు పూర్తయినట్లు లెక్క. ఇక మానవ జన్మను పొందినందుకు మాత్రము 1.5 చుట్టు కూడా పూర్తవుతుంది. మానవ జన్మను పొందినంత మాత్రాన పూర్తి చెట్టు పూర్తవదు. ఆ జన్మను పొంది తన సాధన ద్వారా మిగిలిన సగం చుట్టును కూడా పూర్తి చేసుకుంటే 4 రకాల కక్ష్యాలను దాటి జీవన్ముక్తుడవుతాడు. అంటే పూర్తి కావలసిన అరచెట్టు యోగ సాధన ద్వారా పూర్తి కావాలన్నమాట. ఈ విషయాన్ని చేయడం కోసము జీవశక్తి అయిన కుండలిని అందరూ మానవులలో 3.5 చుట్లు చుట్టుకొని ఉంటుంది అనడము ఇది జీవ పరిమాణ శాస్త్ర సమన్వయము. పాము ఆకారము గలది. వాగ్భవ బీజస్వరూపాలు అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. ఈ శ్లోకంలోని 5వ నామము మరియు చివరి నామము బిసతంతుతనీయసి. ఇది అమ్మవారి 111వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బిసతంతుతనీయస్యై నమః అని చెప్పాలి. బిసతంతు తామర కాడలోని ప్రోగు వలి, తనీయసి కుండలిని శక్తి యొక్క రూపం ఎలా ఉంటుందో ఈ నామంలో చెప్పబడింది. శక్తి అంటే స్థూల పదార్థం కాదు, సూక్ష్మమైనది అవుతుంది. ఈ సూక్ష్మత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ నామంలో ఒక ఉపమానం చెప్పబడింది. తామర కాడను విరిచినప్పుడు సన్నని దారపు పోగులు లాగా వస్తాయి. అవి ఒక్కొక్కటి అత్యంత సూక్ష్మంగా సన్నగా ఉంటాయి. ఇది కేవలం మనం అర్థం చేసుకోవడానికి ఇచ్చిన ఉపమానం మాత్రమే. వాస్తవానికి అలా కూడా ఉండదు. తేజస్సు, ఔరా, ఇల్యూమినేషన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సరిగా అవగాహన కలగాలంటే బిసతంతు తనీయసి కంటే సూర్యకిరణంలాగా ఉంటుంది అనడము సమంజసము అనిపిస్తుంది. సూర్యకిరణము చాలా సూక్ష్మంగా ఉంటుంది. తేజస్సుకు సంబంధించినది, స్థూలమైన పదార్థం కాదు. ఈ 3 లక్షణాలు కుండలిని శక్తికి కూడా అన్వయిస్తాయి. కుండలిని శక్తి
యొక్క సూక్ష్మత్వాన్ని మంత్రపుష్పంలో చెప్పిన నీవార శూకవత్వన్ని పీతాభాస్వత రూపమే అనే మంత్రాల అర్థంగా గ్రహించడము సమంజసంగా ఉంటుంది. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. తామర కాడలోని పోగువలే సూక్ష్మమైన స్వరూపము గలది. సూర్యకిరణం వలె నివ్వెర ధ్యానపు అంకురము వలె పీల్చబడిన సూక్ష్మ వెలుగు వలె ఉండునది. బ్రహ్మ పద్మంలోంచి పుట్టాడు కాబట్టి బిస పద్మం బ్రహ్మను సూచిస్తుంది. తంతు పదం సూత్రాన్ని సూచిస్తుంది కాబట్టి బిసతంతు అంటే బ్రహ్మసూత్రంలో, తనీయసి అంటే సూక్ష్మమైనది. బ్రహ్మసూత్రాల్లో సూక్ష్మంగా ప్రతిపాదింపబడేది అని ఇంకొక అర్థం. 4వది బ్రహ్మ సృష్టిలో సూత్రప్రాయంగా సూక్ష్మంగా ఉండేది అని మనయోర్థం కూడా చెప్పుకోవచ్చును.